ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. కొన్ని నిమిషంలో నీ పాదాల చెంతకు నడిపించావు. మాలో ఏకాగ్రతను దయచేయి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయండి. ప్రభు, మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయం దయచేయగలరు. ఈ యొక్క కుడి కాదు నుంచి అంతవరకు ప్రభు మీరే నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశములో. సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశములో. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. కొండలలో, లోయలలో, జలములలో, ఆ జలములలో. కొండలలో, లోయలలో, జీవులలో, ఆ జలములలో. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు.
ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడా యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపు కరుణామయుడవుగా ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపు కరుణామయుడవుగా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అనిల్, దేవుడు నిన్ను దీవించును గాక. ప్రత్యేకంగా వాక్యంలోనికి వెళ్దాం. మరి అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో కొన్ని మాటలను మనము చదువుతూ నేటి దినవాక్యముగా నెమరు వేసుకుందాం. మరి పేతురు వేషధారుల ధనమును తీసుకొనుటకు ఒప్పుకొనలేదు. వేషధారుల యొక్క ధనము తీసుకోవటానికి పేతురు ఒప్పుకోలే. మనమైతే నేటి దైవజనులు చాలా మట్టుకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని మోసం చేశావు, ఏ మోసముతో ఈ డబ్బును తీసుకొని వచ్చి ఇస్తున్నావు, అది ఏది అడగరండి. వాడు మోసకారి అని తెలుసు. మోసం చేసిన జీవితం ద్వారా బ్రతుకుతూ ఈ కానుకను తీసుకుని వచ్చి సమర్పిస్తున్నాడు, లేదా ఈ కానుకను తెచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాడని ఆ దైవజనుకు తెలిసిన నేటి దైవజనులు అనేకులటి ద్రవ్యం మీద ఆశపడుతున్నారు. కానీ అనలాడు కూడా మరి ఈ యొక్క వేషధారుల ధనము కూడా ఉన్నది. వేషధారుల వలె ధనమును సంపాదించిన వారు వారి యొక్క ద్రవ్యమును ఇచ్చి తనలో ఉన్న ఆ యొక్క ఆత్మీయతను లేదా ఆ యొక్క పరిశుద్ధాత్మను కొనాలని బేరాన్ని కుదిరించటానికి మరి మనం చూసినట్టయితే సీమోను అను ఒక మనుష్యుడు గారడితో ఆ రోజుల్లో ఉండేవాడు. వాడు వేషధారి. ఆ వేషధారి మరి తాను చేస్తూ అనేకులను మోసపరుస్తూ వారి యొక్క ద్రవ్యాన్ని సంపాదించుకుంటూ వేషధారి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కానీ మరి దేవునికి భయపడుతూ దేవుని వాక్యానికి లోబడుతూ అనేకులను రక్షణ వైపు తీసుకొని ఒకేసారి 300 వారికి పైగా ఉన్న జన సమూహానికి బాప్తిసం ఇస్తూ క్రీస్తులోనికి నడిపిస్తున్న పేతురు గారు ఉన్నారు. చూడండి, పేతురు గారు నమ్మకముతో దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఆ రోజుల్లో ఆయనను కొనాలని తాను చేస్తున్న ఆ యొక్క అద్భుతమైన కార్యాలను
నాకు పంచిపెట్టు, లేదా నాకు అమ్మివేయి, లేదా నాకు ఇది ఏ విధంగా చేయాలో తెలియపరచు. నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఒక వేశ్యదారి బేరాన్ని మాట్లాడడానికి కూడా వెనుకంజ వేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు విశ్వాసిస్తున్న విశ్వాస జీవితం ఎలాంటిది? నీ యొక్క కాపరి విశ్వాసం ఎలాంటిది? ఇలాంటి కాపరి ఇలాంటి డబ్బును కోరుతూ ఉన్నాడు. వాడు ఏ వ్యాపారం చేస్తున్నాడు, ఎలా సంపాదిస్తున్నాడు, అది ఏది చూడట్లే. తీసుకొనిరా, డబ్బు తీసుకొనిరా. పెద్ద పెద్ద సంఘాల్లో వ్యాపారం జరుగుతుంది. అటువంటి వారిపైన గురి. డబ్బు ఎవడైతే తీసుకొని వచ్చి వేషధారుల డబ్బు పైనే ఈరోజున్న దైవజనులు వారు వేషధారుల వలె ఇతరుల సొమ్మును ఆశిస్తున్నట్టు ఈ యొక్క దైవజనులు వేషధారుల సొమ్ముల మీద ఆశపడి నేటి దైవజనులు అనేకులు పెద్దలు జీవిస్తున్నారు. అది ఎలాంటి వేషధారణో తెలియదు. డబ్బు మాత్రం కావాలి, కానుకలు కావాలి, మాకు పంపించండి. నీ ఆత్మీయ జీవితంలో క్వశ్చన్ మార్క్ వేసావా? నీవిస్తున్న డబ్బు ఎవరికి ఇస్తున్నావు? నీవిస్తున్న కానుక ఎవరి? వేషధారుల సొమ్ముపై ఆశపడుతున్న ఆ దైవజనులకు చెందుతుందా? ఆ రోజుల్లోనే చూడండి, అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 9వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం గమనించినట్లయితే, సీమోను అను ఒక మనుషుడు గాడరిలో ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విశ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. ఎంత ద్రవ్యం వస్తుందో! ఈ భయంకరమైన వేషధారులతో సంపాదించిన డబ్బుతో ఎంత పేరు ప్రఖ్యాతాలు తెచ్చుకున్నాడో ఈ గారడి సీమోను. అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాడు. కొద్దివారేమి, ధనికులేమి, పేదవారేమి, ఎవరిని విడిచిపెట్టట్లేదు వీడు. అందరినీ మోసం చేస్తున్నాడు. ఎవరికి? ఈయన మోసం చేస్తున్నట్టుగా కనబడకుండా నటిస్తున్నాడు. అందరూ వీని మోసానికి వారు ఏమంటాడు? ఇతడే, వాడు ఇతడే అన్న, వాడు ఇతడే మరి అంటున్నారు. ఏమని? కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు అందరూ దేవుని మహాశక్తి ఆయన బడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని మీద లక్ష్యం వచ్చింది. వీడే గొప్పవాడు, వీడే ధనికుడు, మహాద్భుతమైన కార్యాలు గారడీలు చేస్తున్నాడు కాబట్టి, సూచక క్రియలు చేస్తున్నాడు కాబట్టి, అబద్ధ సాక్ష్యాలు అక్కడ చేస్తున్నాడు కాబట్టి ఇతడే. మోసకారి జీవితం. ఆకర్షితులైపోతారు. జన సమూహముకు ఏది కావాలో ఇవాళ చాలా మంది చర్చిలకు వెళ్తున్నారు. ఏంటో తెలుసా? ఆ దైవజను దగ్గర శక్తి ఉన్నది, ఆ దైవజను దగ్గర స్వస్థత ఉన్నది అని వెళుతూ ఉన్నారు. చూడండి, ఒక్కసారి కరోనాను జ్ఞాపకం చేసుకోండి. ఏ దైవజనుడిని కూడా వదిలిపెట్టలే. మామూలు ఆత్మీయుల కంటే కూడా దైవజనులు ఎక్కువ మంది కరోనాతో చనిపోయారు. తమ్మును తాము రక్షించుకోలేకపోయారు. అంత మాయ, గారడీల స్వభావము. ఆలోచన చేయి. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఎలాంటి దైవజనుల మీద నువ్వు ఆకర్షితులవుతా ఉన్నావు? వారు ఎటువైపు నిన్ను తీసుకొని వెళ్తూ ఉన్నారు? ఇక్కడ గారడి అనబడిన సీమోను ఎవరిని వదిలిపెట్టలే. వారితో డబ్బులు లాగుతూ ఉన్నాడు. వారికి ఏదో గారడి చేస్తూ ఉన్నాడు. వారి కనులకు పొరనుచ్చాడు. వారి ముందు గొప్పగా నటిస్తూ ఉన్నాడు. మహానటుడుగా అనేకులను ఆయన వైపుకు తిప్పుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న జనులు కూడా చూడండి, దేవుని మహాశక్తి ఆయన బడిన వాడు ఇతడే అని
చెప్పుకొనుచు అతని లక్ష్యముంచిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరుచుచున్న పడిచిన వారు అతన్ని లక్ష్యముంచిరి. చూసారా, బహుకాలము నుంచి. అప్పటికి సీమోను, పేతురు, అపోస్తలులు ఉన్నారు ఒకవైపు. వారి వైపుకు అంత ఆకర్షణత లేదు, కానీ వీడి వైపు తిరిగిపోతా ఉన్నాడు, గారడీలు చేస్తూ ఉన్నాడు, మరి విభ్రాంతి పరుస్తున్నాడు, ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాడు. అబ్బా, ఇంత గొప్పనా అన్నట్టుగా గారడీలు చేస్తున్నాడు. నేరు లేదంటారా? ఈనాడు ఇలాంటి గారడీలు చేసేవారు లేరంటారా? ఇలాంటి గారడీ సంఘాలు లేవంటావా? ఇలాంటి గారడీ దైవజనులు లేరంటారా? ఎందుకు ఇంత డబ్బు? ఎందుకు ఇంత వ్యాపారము? ఎందుకు ఇంత ధనాపేక్ష? ఎందుకు ఈ డబ్బు మీద ఇంత వ్యామోహము? ఇలాంటి వారు ఉండటం వల్లే మామూలుగా జీవిస్తున్న ఆత్మీయులు వీరి వలలో పడిపోతూ ఉన్నారు. అది గ్రహించలేని మహా గొప్ప అద్భుతాలు, మహా గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు, మహా గొప్ప గారడీలు మీరు చేస్తున్నారు గనుక ఆత్మీయులు ఇటు అటు వెళ్లకుండా ఏది నిజమో ఏది సత్యమో గ్రహించలేని పరిస్థితిలో వ్యామోహముగా వారి యొక్క ప్రవర్తనను బట్టి వీరు మాయలో పడిపోయారు. ఇప్పటికైనా దేవుని మహా ఉచితమైన కృపను బట్టి 2024 సంవత్సరంలో 6వ మాసంలో వాస్తవాన్ని తెలుసుకోండి. మాయ మాటలు చెప్పి గారడీలు చేసి అనేక ఆత్మీయ జీవితాలను పాడు చేసే సాతాను అనుచరులు బయలుదేరారు. వారు డబ్బునే లక్ష్యముగా పెట్టుకొని వారు డబ్బునే సంపాదిస్తారు. కట్టుకథలు, మాయ మాటలు, వారి యొక్క ఆకర్షణత, వారి యొక్క అలంకరణ, వారి యొక్క స్టేజ్ ఏమంటారు, వారి స్టేజ్ యొక్క ఆకర్షణ. వారు రోజుకొక స్టేజ్ మార్పులు, వారానికి ఒక స్టేజ్ మార్పులు, భయంకరమైన పరిస్థితులు, కనులకు విందుగా, కనులకు ఆశ్చర్యంగా, కనులకు గారడీలుగా, రోజుకు ఒకటి, రోజు ఒకటి. జనుల ముందు, ఆత్మీయుల ముందు వారి కన్నులకు ఇదే గొప్పది, ఇదే గొప్పది అనే మాయలోకి అటు గారడీలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఈ మామూలు ఆత్మీయ బిడ్డలు కూడా అలానే మోసమైపోతుంది. ఈయననే నిజం, ఈయననే సత్యం. ఎందుకంటే వాళ్ళపైన లక్ష్యం ఉంచుతారు. అలాంటి వారిపైనే వారి యొక్క ధ్యాస, వారి యొక్క శ్వాస, వారు చెప్పిందే వేదం నమ్మేస్తారు. ఆలోచన చేయి నా ప్రియ ఆత్మీయ బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటిది నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు? ఎలాంటి దాని మీద నువ్వు లక్ష్యం ఉంచి ఉన్నావు? గారడీలు చేసే దైవజనుల వైపా, నిజమైన వాక్యానుసారమైన జీవితాన్ని జీవింప చేస్తున్న, ఏ డబ్బుకు ఆశపడక ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఆత్మీయ బిడలను సంఘంలో నడిపిస్తున్న దైవజనుని వైపా ఆకర్షితుడు దేనికయ్యావు? ఏ దాని మీద నువ్వు లక్ష్యం ఉంచుతున్నావు? ద్రవ్యం మీద ఆశపడిన దైవజనుడు లక్ష్యం పైననే ఉంచుతున్నావా? మాటి మాటికి పదే పదే నీవు ఇంత ద్రవ్యము కట్టు, ఎన్ని వేలు తే సంఘానికి అని నీకు పురికొల్పుతున్నాడా? ప్రేరేపిస్తున్నాడా? లక్ష్యముంచు. నీవు ఉచితముగా పొందితివి, ఉచితముగా చేయన్నాడు. ఏ దాని మీద ఆశించకు. ఈ దీనదాసుడు గత 3.5 సంవత్సరాలుగా ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా ఎన్నడూ కూడా డబ్బుల మీద ఆశపడకుండా దేవుడిచ్చిన ఉద్యోగం మీద ఆశపడుతూ అటు ఉద్యోగం చేసుకొని ప్రతిదినము లేదా ఆల్టర్నేట్ డే ఈ స్వార్థను ప్రకటించే గొప్ప తరుణము దేవుడు నాకు ఇచ్చాడు. ఇది చక్కగా వాడబడించుకునే కృప దేవుడు టాలెంట్ ఇస్తూ ఉన్నాడు. ఎందరో వారి చేతుల్లో వారి యొక్క సెల్ ఫోన్లో మరి నెట్ ఉంటుంది, కానీ ఎవరు కూడా ఇలాంటి దానికి వాడుకోవటానికి ఇష్టపడరు. దేవుడు ఉచితముగా ఏం చేయాలి ప్రభా
నీ సేవను ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు కరోనా టైంలో ప్రభు ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా పరిచయం చేసి ఈ యొక్క పరిచయను మాకు అప్పచెప్పారు. ఆనాటి మొదలుకొని నేటి వరకు నమ్మకముగా కొనసాగుతూ నీవు ప్రియా దేవుని బిడ్డ దేనిపైన ఆకర్షితుడవయ్యావు? ఏ దానిపైన నువ్వు ఆకర్షితుడవయ్యి ఆ మాయ మాటలో పడిపోయి ఆయన మీద లక్ష్యం ఉంచావు. నిన్ను నువ్వే ప్రశ్నించావు. ఆ తర్వాత 12వ వచనం, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసు క్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొంది, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పీను ఎడబాయకుడి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరిగింట చూచి విభ్రాంతి నొందెను. మరి ఆ యొక్క మనుష్యుడే సీమోను గారడీలు చేసేవాడే ఎట్టకేలకు ఇక్కడ జరుగుతున్న ఆ యొక్క బాప్తిజ కార్యక్రమాలు ఆయన చూస్తూ ఉన్నాడు. వారికి సువార్త ప్రకటిస్తున్న ఫిలిప్పు దేవుని రాజ్యముల గురించిన వర్తమానాన్ని, నిజమైన సువార్తను, నిజమైన పరలోక రాజ్యము యొక్క వివరణ ఫిలిప్పు అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప స్వార్థికుడుగా అక్కడున్న జన సమూహంతో మాట్లాడుచుండగా దేవుని రాజ్యము గురించి ఆయన ప్రకటిస్తూ ఉండగా, యేసు క్రీస్తు నామమును గురించి స్వార్థ ప్రకటిస్తూ ఉండగా వారి మీద నమ్మిక ఉంచి పురుషులేమి స్త్రీలేమి బాప్తిసం పొందిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు పరలోక రాజ్యములోనికి వెళ్ళాలి అంటే బాప్తిసము ముఖ్యం. క్రీస్తులో నువ్వు మరణించి తిరిగి లేవటం, నీటి సమాధి చేయబడటం, నీటి సమాధిలోని పాపపు జీవితాన్ని సమాధి చేసి నూతనమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన ఆ యొక్క క్రియలో నువ్వు తిరిగి లేపబడటం, నూతన జీవం, నూతన బ్రతుకు. పసి పిల్లవాని దేహములో ఎలా ఉండి తల్లి గర్భం నుంచి వస్తాడో అదే రీతిగా నీటి యందు సమాధి చేయబడిన నీవు తిరిగి లేపబడినప్పుడు ఆ పసి పిల్ల వంటి స్వభావం కలిగి లేపబడతావు. హల్లెలూయా. అలాగా అనేకులు కూడా ఆ యొక్క నిజమైన స్వార్థను విని ఫిలిప్పు చెబుతున్న వర్తమానాన్ని విని అనేకులు అక్కడున్న పురుషులేమి స్త్రీలేమి బాప్తిజము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజము పొందాడు. స్వార్థను నమ్మడు వాడు ఎంత గారడి అయినా, ఎంత మాయ మాటలు చెప్పి అనేకులను ఆకర్షితులతో త్రిప్పుకున్నా ఎట్టకేలకు నిజమైన క్రీస్తు రాజ్యం ఆకర్షితులయ్యాడు. తాను కూడా ఫిలిప్పుతో బాప్తిజము పొందాడు. అదే విషయం మనం చూస్తూ ఫిలిప్పు అప్పుడు సీమోను కూడా బాప్తిజము పొంది ఫిలిప్పునకు ఎడబాయకుడి సూచనగా క్రియలను గొప్ప అద్భుత కార్యము జరిగింటో చూచి విభ్రాంతి పొందాడు. వీడే గొప్ప మోసగాడు. ఇలాంటి వాని కనులే అలనాడు ఆనాడు ఫిలిప్పు కూడా అలాంటి కార్యాలు చేసి వీడి కనులనే తెరిచిన మహానీయుడు ఫిలిప్పు. అదే రీతిగా మనం చూసినట్టయితే 14వ వచనంలో 14 కాదు మనం చూసినట్టయితే 17 వచనాలు గమనిద్దాం. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచారు. ఇక్కడ జరుగుతున్న సంఘటన పరిశుద్ధాత్మ చేతులు నింపబడిన వారై ఉన్నారు గనుక అక్కడ పేతురు యోహాను వారు దేవుని చేత ఆత్మ చేత నింపబడిన వారై, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై బాప్తిస్మము తీసుకున్న కొందరి పైన వారు చేతులుంచి ప్రార్థన చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ వరమును ఆ యొక్క అనుభవం వారు పొందుతూ ఉన్నారు. వారిలో పరిశుద్ధాత్మ చేతులెత్తగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పౌలును చేతులుంచిన వారంతటా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడనని సీమోను చూచాడు. అక్కడున్న వారిపైన
పరిశుద్ధాత్మ కుమ్మరిస్తుందని సీమోను గ్రహించాడు. సీమోను గ్రహించిన వెంటనే పేతురు వేషధారుల ధనమును తీసుకున్నటకు ఒప్పుకొనలేదు. వీడు వేషధారి, అనేకులను మోసం చేశాడు, అనేకమైన విస్తారమైన ధనమును సంపాదించాడు. అయితే వ్యాపారం మొదలు పెట్టాడు. 19వ వచనం, వారి ఎదుట దయ్యములను పట్టి వారి ఎదుట ద్రవ్యమును పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నా వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారము నాకు ఇవ్వడని అడిగాను. నేను ఎవరి మీద చేతులు ఉంచిన ఎడల వాడు పరిశుద్ధాత్మను పొందినట్టుగా మీలో ఉన్న అధికారము నాకివ్వుడి. వ్యాపారం మొదలుపెట్టాడు. అనేకుల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు. అనేకుల మీద ద్రవ్యము, అనేకులను పరిశుద్ధాత్మ చేత నింపుతూ ఉన్నారు. వారు వెంటనే అక్కడున్న మరి ఫిలిప్పితో బాప్తిస్మం పొందుకున్నారు. అపోస్తుల ఎదుట వచ్చి నిలబడ్డారు. యోహాను పేతురు ఎదుట నిలబడినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నారు. అక్కడ ఈ జరిగిన సంఘటనకు నిలవెల్ల సాక్షి వాడే సీమోను. గారడి సీమోను ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. మీ చేతిలో ఏ అధికారం ఉన్నదో ఆ అధికారము మీరు నాకు ఇవ్వండి. వారి ముందు ద్రవ్యం ఉంచాడు. నేటి దైవజనులైతే ఈ ద్రవ్యానికి మోసమైపోతారు. ఈ ద్రవ్యాన్ని తీసుకొని ఈ విధంగా చేయి, ఆ విధంగా చేయని సలహాలు ఉచితంగా ఇస్తారు. కానీ నమ్మకమైన పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు, యోహానులు వారు దేవునికి భయపడిన వారు గనుక వారు ఎటువంటి పరిస్థితిలో ఈ ద్రవ్యాన్ని తీసుకొనుటకు వారు ఒప్పుకొనలేదు. దేవుని నామానికి స్తోత్రము కలుగునగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ఆత్మీయ బిడ్డ, ఆలోచన చేయి. ఇక్కడ మరి వ్యాపారము జరుగుతూ ఉన్నది. ద్రవ్యము పెట్టాడు. నేనెవరిని మీద చేతులుంచున్న వాడు పరిశుద్ధాత్మ పొందినట్టుగా ఈ అధికారము నాకు ఇవ్వమని అడిగాను. 20వ వచనం, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని నామము దేవుని వరము సంపాదించుకున్నదేవని తలంచుకొనవద్దు. నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యము వద్దు నీకు పాలు పంపులు లేవు. ఇది పేతురు గారు హెచ్చరించారు. ఇది నిజమైన క్రైస్తునికి, ఇది నిజమైన ఆత్మీయ బిడ్డకు, ఇది నిజమైన దైవజనునికి ఉండాల్సిన లక్షణాలు కావు. ఇప్పటి వరకే నువ్వు గారడీలు చేశావు. ఇప్పటి వరకు అనేకులను నీ వైపు ఆకర్షితులు చేసి లక్ష్యం ఉంచులాగున వారి మైండ్ సెట్ను తిప్పావు. కానీ ఇక మీదట ఇది జరగటానికి వీలు లేదు అని వారు ఆయనను, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు లేదని చెప్పారు. నువ్వు సరి అయిన మనస్సుతో, సరి అయిన హృదయంతో నువ్వు అడగట్లేదు. నువ్వు వ్యాపార మూలముగా మాకున్న అధికారంలో పాలు కావాలి అంటున్నావు. కాబట్టి ఈ వేషధారణ ధనము వలన మాకు అక్కరలేదు. ఇది నిజమైన దేవుని యందు భయభక్తులు కలిగిన దైవజనులుగా వారు అన్న మాటను అలనాడు ఉన్న అపోస్తలులు, పౌలులు, యోహాను, పేతురు, యోహాను, ఫిలిప్పీలు, ఆంద్రయ, వీరందరి ద్వారా పరిచర్య బహు గొప్పది. వీరు ధనముకు ఆశపడలేదు, ద్రవ్యానికి ఆశపడలేదు, బంగారానికి, వెండి నాణ్యాలకు, బంగారు నాణ్యాలకు ఆశపడలేదు, వ్యాపారము చేయలేదు. యేసు నామములో వీరికి కలిగినదే వారికి ఇచ్చారు. వీరు పొందిన పరిశుద్ధాత్మనే వారికి ఇచ్చారు. నేడు దైవజనుల పరిస్థితి ఏమిటి? స్వస్థత కావాలంటే ద్రవ్యమా? ఇల్లును దర్శించాలంటే ద్రవ్యమా? ప్రార్థన కావాలి అంటే ద్రవ్యమా? అందరు ఏది కోరినా మరి అక్కడ ఆ యొక్క ద్రవ్యము పెట్టి తర్వాత మాట్లాడు. ఈ లిఫాఫాలో పెట్టి ప్రింటింగ్ అవుతూ ఉంటుంది. లిఫాఫా ముద్రణ. ఆ లిఫాఫాలో తీసుకొని పెట్టండి కానుక, ప్రత్యేకమైన కానుక. దాని కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ డబ్బు ఎలా సంపాదించాడు? నిజముగా తన కష్టార్జితమా? నిజముగా తన చెమట వచ్చి వ్యాపారము చేసి లాభాలతో కూడిన ఆ ద్రవ్యమా? ఏది పట్టించుకోడు. అక్కడ కవర్ ఉంటుంది. ఆ కవరులో మీరు అనుకున్నది ఆ కానుక అక్కడ సమర్పించండి. నేటి దైవజనుల వ్యాపారం. ఈ దైవజనుడు ఎంత సంపాదించాడంటే ఆ దైవజనుడు మరింత సంపాదించాడు. వ్యాపారముగా దేవుని సువార్త ప్రకటించబడుతుంది. ఆత్మీయంగా ఆలోచన చేయండి. గారడీలు చేస్తున్న దైవజనులా, దేవుని సన్నిధిలో నువ్వు ఆ కోర్టులో నిలబడాలి. పేతురు యోహాను ఎదుట నిలబడ్డాడు. వారి ముందు ద్రవ్యం ఉంచాడు. సీమోను గారడి, వారు లొంగలే, తీసుకోలే. నీ సంఘంలో ఎలాంటి డబ్బు వస్తుంది ఆలోచన చేసావా? ఓ దైవజనుడా, నీ సంఘానికి నీ కానుక పెట్టెలో ఎలాంటి కానుక వచ్చి నీ కానుక పెట్టెలో పడుతుందో ఆలోచన చేసావా? గారడితో సంపాదించిన డబ్బు, ఆ డబ్బు ముట్టుకొనడానికి వీలు లేదు. ఇక్కడ ముట్టుకోలేదు. అలనాటి దైవజనులు, నేటి దైవజనులు కూడా ముట్టుకోవడానికి అక్కర్లేదు. నువ్వు కలిగినది ఉచితముగా ప్రభు నామములో, యేసు నామములో నువ్వు ఏదైతే పొందుకున్నావో అది తూచా తప్పక ఉచితముగా పొందితివి, ఉచితముగా చేయి నా ప్రభు అన్నాడు. కాబట్టి వాక్యమైన నా ప్రియ సహోదరి సహోదరుడు, నిజముగా వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి తీర్మానం తీసుకో. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అయా యేసుదేవా, నమ్మకమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. నీ నామములో వ్యాపారం నడుస్తూ ఉంది. నీ నామములో ప్రభువా అనేకులు మోసపోతూ ఉన్నారు. అలాంటి దైవజనులు, గారడీలు చేసే దైవజనులు, నీ నామాన్ని వృధాపరిచే దైవజనులు వస్తూ ఉన్నారు. అది ఎలాంటి డబ్బు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలాంటి గారడీ సొమ్ము? ఏది కూడా ఆలోచన చేయలేదు. అలనాడు ఉన్నారు నిజమైన దైవజనులు. గారడీ సొమ్మును ముట్టుకోలేదు. వేషధారుల సొమ్ము ముట్టుకోలేదు. ఆ సొమ్ముకు వ్యాపారం జరగాలని సీమోను, గారడీలు చేసే సీమోను వారితో వ్యాపారం మొదలుపెట్టాడు. అయ్యా, నీ హృదయము చెడిపోయింది. నీ హృదయము దేవుని యందు సరి అయినది కాదు. వారు గ్రహించారు. ఆ డబ్బును తీసుకునేందుకు ఇష్టపడలేరు. వారితో ఆ యొక్క ద్రవ్యాన్ని తీసుకోకుండా వెలుగొచ్చారు. హృదయం సరిగా లేదు. వారి మనస్తత్వం సరిగా లేదు. వ్యాపారముతో కూడింది, గారడితో కూడింది. అనేకులను వారి వైపు ఆకర్షితులై లక్ష్యముంచులాగునా చేసుకుని అనేక ద్రవ్యాన్ని సంపాదించారు. నేటి క్రైస్తవులు, నేటి ఆత్మీయ దైవజనులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ప్రభు నీ చేతికే సమర్పిస్తున్నారు. ఉచితముగా పొందితేవి ఉచితముగా చేయుడి అన్నావు. నేటి వరకు జరుగుతున్న ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా చేస్తున్న పరీక్షలు ప్రభువా దినదినము విస్తరించండి. అనేకులకి వర్తమానము తెలియపరచండి. నిజమైన ఆత్మీయ జీవితంలో ఎదగటానికి సహాయనిదచ్చు. వాక్యానుసారమైన జీవితాల మీద నిర్ణయం తీసుకుంటకు సహాయనిదచ్చు. మమ్మను మా కుటుంబాన్ని మీరు ఇచ్చిన పరిచయను మెండారుగా దీవించి ఆశీర్వదించి లైవ్లో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి నా యొక్క కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, స్నేహితులను, రక్త సంబంధులను ప్రభావ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. అనలను వదిలిన బావులను, బామరులను, మరదలను, వారికి అనుగ్రహించిన పిల్లలను, నాని యొక్క పేరెంట్స్ని వారికి అనుగ్రహించిన బిడ్డలు, అయా నాని డబ్బును జ్ఞాపకం చేసుకోండి. చిన్నది సుసన్న సాత్విక జ్ఞానమందు వయసును నీ అందరూ మనుషుల కుమార్తె ఎదిగి పెద్దదే రాబోయే రోజుల్ని పరిచర్య చేసి బిడ్డగా బిడ్డను అభిషేకం వాసన దీవించండి. ఆరోగ్య బలం శక్తిని ఇచ్చిన ఆరోగ్యం నీ సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం ఇచ్చి మా యొక్క దైవజనులు, వారి సంఘాలను, సంఘ సభ్యులను, మా దేశంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న దేశ నాయకులను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ల అధికారులుగా ప్రతి ఒక్కరిని పేర్కొన్న దీవించారు. దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, అయా మరి మా యొక్క వ్యవసాయకులను, వారు పండించిన ప్రతి పంట గిట్టుబాటు వచ్చేలా కూడా సహాయం. హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సులను, ఆయిల్ డాక్టర్లను, పేషెంట్స్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి.
AK-టవర్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ఉషాగూడెంలో పనిచేస్తున్న నా స్టాఫ్ వర్కర్, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించాను. ప్రత్యేకంగా తుఫానులను ఆపేయమని, యుద్ధాలను ఆపేయమని, సీజన్లో వచ్చే వ్యాధులను ఆపేయమని ప్రార్థిస్తాను. పాలిచ్చి వారిని ఇక్కడనైన వారిని జ్ఞాపకం చేస్తాను. వివాహ దినము జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించాను. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, తరికాల నొప్పులు, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతూ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మా యొక్క మంగనూరు వంశంలో ఎక్కడెక్కడ విస్తరించబడే న్యూస్ వార్తను ప్రకటిస్తున్నారో నా రక్త సంబంధులందరినీ కూడా మెండారుగా దీవించి ఆశీర్వదించగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.